మాస్టర్ క్షమాపణ చెప్పాలి చెప్పాలంట. అది అట్లుంది మీరు మాట్లాడడం అన్నది. నేను ఆ రోజున అన్నాను, ఆయన ఒప్పుకున్నాడు. ఇకపైన నేను వాళ్ళనేమి రెచ్చగొట్టనన్నాడు. ఆ తర్వాత డ్రాప్ అయ్యాడు ఆయన, ఆ తర్వాత వీళ్ళు కూడా డ్రాప్ అయ్యారు. అది ఏంటది, నువ్వు అనవసరంగా అంటే అతను ఏంటి ఆ రోజున నేను అతన్ని అడిగిన పాయింట్, ఎందుకండి మీకు ఏం సంబంధం, అది ఎవడో కింద కార్యకర్త మాట్లాడతాడు, ప్రతి కార్యకర్తని పవన్ ఎట్లా కంట్రోల్ చేస్తాడు, ప్రతి కార్యకర్త పవన్ తో టచ్ లో ఎట్టుంటాడు, అతని మీద అభిమానంతో వాళ్ళకు ఉంటది ఆ టెంపర్. నువ్వు ఆయన్ని తిడతాన కొద్దీ వాళ్ళకి మండుతా ఉంటది. వాళ్ళు మాట్లాడితే నీ తరపు నీ మనుషులు మాట్లాడబాను, అంతేగాని నువ్వు ప్రతిదానికి పవన్ ఎట్లా రైట్ చేస్తావు అని అడిగానే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి అనేది కార్యకర్త ఫీల్ అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు స్థాయి, జగన్మోహన్ రెడ్డి స్థాయి, లోకేష్ స్థాయి పవన్ కళ్యాణ్ అని చూస్తున్నారు. అంతే తప్పించి పవన్ కళ్యాణ్ స్థాయి ప్రొఫెసర్ నాగేశ్వర స్థాయి, లేకపోతే దాసరి రాము స్థాయి, ఈ స్థాయి కాదు కదా. వాళ్ళు స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు నువ్వెందుకు మాట్లాడతావు ప్రతిదీ? అదేమంటే కింద మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలా? నీ వాళ్ళు బోల్డ్ అంతమంది మాట్లాడారు. అంటే ఇలా మాట్లాడడం ఒక సోషలిస్ట్ భావన అనుకుంటున్నారు ఆయన, అదేనా? అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మాయావతి వాళ్ళు చేసింది అదే సోషలిజం అయితే ఇప్పుడు కూడా ఈయన అదే చేయాలనుకుంటున్నారు. సోషలిస్ట్ భావన కాదండి, ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ నువ్వు ప్రొజెక్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు జగన్ ని తిట్టింది తిట్టకుండా తిడతాడు.